సాధు సారు కేడి జేడీలకు కాల్ చేస్తాడు. జేడీతో అంటాడు, జేడీ ఒక చిన్న కేసు వచ్చింది, మన వాళ్ళు ఆల్రెడీ స్పాట్కి వెళ్ళారు, కానీ అది సస్పిషియస్గా ఉంది, ఎటూ తేల్చలేకపోతున్నారు అని సాధు సార్ జేడీతో అంటాడు. అప్పుడు జేడీ కేడీలు ఇద్దరు కలిసి స్పాట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ జేడీ టీం కిరణ్ మరియు రమ్య అక్కడే ఉంటాడు. అప్పుడు రమ్య ఉండి జేడీ మేడంతో ఇలా అంటుంది, మేడం అది స్పీడ్గా కారు వచ్చి వెహికల్ చెట్టు గుద్దుకున్నట్టుంది, అప్పుడే ఫైర్ స్టార్ట్ అయ్యి అంతా కాలిపోయినట్టుంది మేడం అని చెప్పేసి జేడీతో అంటే, జేడీ అంటుంది కదా, అండ్ రమ్య డ్రైవరు కాలిపోవడం వల్ల చనిపోలేదు, చనిపోయిన తర్వాత కాల్చారు అని చెప్పి అంటుంది. యాక్సిడెంట్ జరిగాక మంటలు వచ్చి ఉంటే పారిపోవడానికి డ్రైవర్ ప్రయత్నం చేసేవాడు, కానీ అతని చేతులు స్టీరింగ్ మీద స్టిఫ్గా ఉన్నాయి. అంటే ఇంతగా ఒక క్యాబ్ డ్రైవర్ని ప్లాన్డ్గా చంపాల్సిన అవసరం ఎందుకు, ఎవరికి ఉంది, అసలు ఎవరు చంపారు అని జేడీ కేడీలు ఇద్దరు మాట్లాడుతుండగా కేడీ అంటాడు కదా, జేడీ క్లూస్ కూడా ఏం దొరకలేదు అని చెప్పేసి కేడీ జేడీతో అంటాడు. అని అక్కడి నుంచి జేడీ కేడీలు ఇద్దరు కారులో వెళ్ళిపోతూ ఉంటారు. సగం దూరం వెళ్ళిన తర్వాత జేడీ అంటుంది కదా, కారాప్ అని చెప్పేసి కేడీతో అంటుంది. ఎందుకు అని చెప్తే అక్కడ దూరం నుంచి ఎవరో ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా జేడీ కనబడుతుంది. అందుకే కారు ఆపుతుంది. కారు ఆపి కారు దిగి చూస్తుండగా ఆ అమ్మాయి ఎవరో అని గట్టిగా అబ్జర్వ్ చేస్తే యామిని అంటారు. కేడీ యామిని అని చెప్పేసి కేడీతో అంటుంది. అసలు యామిని ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పేసి ఇద్దరు కలిసి పరిగెత్తారు ఆ బిల్డింగ్ వైపు. బిల్డింగ్ వరకు పరిగెత్తిన తర్వాత అసలు యామిని బిల్డింగ్ ఎందుకు ఎక్కింది, సూసైడ్ ఎందుకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.